గోల్డ్ మెడల్ అంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? అది సాధించడం అంటే అంత మామూలు విషయమా? అది గెలిచిన వాళ్లకు ఏ స్థాయిలో గుర్తింపు రావాలి? నిజమే, గుర్తింపు వస్తుంది. కానీ అది రావాలి అంటే మెడల్ తెచ్చిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి. తెచ్చిన వాళ్ళు అగ్ర వర్గాల బిడ్డలు అయితే దేశం మొత్తం దద్దరిల్లేలా చాటింపులు వేస్తారు. టీవీలు, పత్రికలు మోత మోగిస్తాయి. కానీ పొరపాటున వెనుకబడిన వర్గాల్లో వస్తే మాత్రం పత్రికలో చివరి పేజీ, చివరి లైన్లో వేయడానికి కూడా మనసొప్పదు. అదే మన దేశ దౌర్భాగ్యం. నందిని అగసారా తెలంగాణ బీసీ బిడ్డ. సికింద్రాబాద్ నుండి ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదో తూతు మంత్రంగా 2 ఫోటోలు దిగి 4 లైన్లు పేపర్లో రాసేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు ఏం సాధించింది? ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో హైదరాబాద్ అమ్మాయి నందిని అగసారా గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో సికింద్రాబాద్కు చెందిన నందిని అగసారా మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో సంచలన విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ పోటీలో ఆమె చివరి ఈవెంట్ అయిన 800 మీటర్ల పరుగులో 885 పాయింట్లు సాధించి మొత్తంగా 5941 పాయింట్లతో ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంతో ఆమె భారతదేశం నుంచి హెప్టాథ్లాన్లో గోల్డ్ గెలిచిన 3వ మహిళగా జర్మన్ 2017, సోమా బిస్వాస్ 2005 చరిత్ర సృష్టించింది. 7 ఈవెంట్లతో కూడిన హెప్టాథ్లాన్లో ఆమె జాలివెన్ త్రోలో వెనుకబడినప్పటికీ చివరి 800 మీటర్ల పరుగులో 2:15.54 సమయంతో 885 పాయింట్లు సాధించి మొత్తం 5941 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించింది. ఎందుకు ఈ వివక్ష? మొదటి నుండి మనది ఇదే దౌర్భాగ్యం. ఏం సాధించినా, ఎంత సాధించినా వెనుకబడిన వర్గాలు అంటే ఎక్కడ లేని వివక్ష. అగ్ర వర్గాల పిల్లలు సాధిస్తే మాత్రం కోట్లకు కోట్లు కుమరిస్తారు. విలాసవంతమైన భవనాలు, అంతకు మించి యావత్ దేశం తెలిసేలా ప్రచారాలు, ఆర్భాటాలు. మరి వీళ్ళకి ఏమైంది? మరి వీళ్లకు గుర్తింపు ఇస్తే మీ కిరీటాలు కింద పడిపోతాయా? ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒక రోజు పరిస్థితి మొత్తం తారుమారవడం ఖాయమంటూ బీసీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా మార్పు రావాలి. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి.